గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలో ప్రాబ్లం ఫిగర్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్సర్ ఫిగర్స్ 4 ఇవ్వడం జరుగుతుంది. వీటిలో మనం ఐడెంటిఫై చేయాలి. ఇటువంటి క్వశ్చన్స్ మనకి 5 ఇవ్వడం జరుగుతుంది. 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి కూడా 1.25 మార్క్స్, దట్ ఈక్వల్ టు 5 మార్క్స్ అనేది మనకి ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5 మార్క్స్కి టోటల్ 4 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే, మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఫిగర్ని మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఫిగర్స్లో ఈ 1, 2, 3, 4 ఈ ఆన్సర్ ఫిగర్స్లో మనం చూజ్ చేసుకోవాలి. కరెక్ట్గా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పార్ట్ని ఐడెంటిఫై చేస్తూ మనం చూజ్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇక్కడ కింద లైన్ ఉంది క్లియర్గా. ఇది ఒక కర్వ్ లాగా ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఇది కూడా ఒక కర్వ్ లాగా ఉంది కింద కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. కింద ఇక్కడ లైన్ లాగా ఉంది, ఓకే. ఇది కూడా లైన్ లాగా ఉంది, ఓకే. లోపల ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ కూడా లోపల సర్కిల్ ఉంది, ఇక్కడ కూడా లోపల సర్కిల్ ఉంది, ఓకే. కానీ ఈ లైన్ నుంచి ఒక లైన్ వెళ్ళి ఇలా లైన్ వెళ్ళి ఇది ఒక కర్వ్ కింద వచ్చింది కాబట్టి ఈ లైన్ అనేది స్ట్రైట్ లైన్, దీనికి ప్యారలల్గా ఉంది. ఇది అంటే దీనికి ప్యారలల్గా ఇది కూడా ఉంది. ఇక్కడ చూడండి ప్యారలల్గా లేదు, ఇలా క్రాస్గా ఉంది ఈ లైన్ కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఆన్సర్ బి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఈ క్వశ్చన్లో మనము ఏం గమనించాలంటే, చూడండి ముఖ్యంగా గమనించవలసింది మనకి ఇక్కడ లైన్ అనేది ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్గా లేదు, ప్యారలల్గా ఉండాలి. ఇగో ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్గా ఉంది, ఇక్కడ కూడా సేమ్ ప్యారలల్గా ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ లోపల మనకి ఈ ట్రయాంగిల్ అనేది క్రాస్గా ఉంది. నెక్స్ట్ ట్రయాంగిల్ నుంచి ఈ విధంగా ఒక కట్ చేస్తుంది ఒక లైను. ఇక్కడ పైకి ఒక లైన్, ఇది పైకి లైన్ ఉంది. అంటే ఈ ఎడ్జ్ వైపు ఈ కార్నర్ వైపు మనకి ఈ లైన్స్ అనేవి వెళ్ళడం జరిగింది. లోపల డాటెడ్ సర్కిల్ ఉంది, అంటే షేడ్ చేయబడిన సర్కిల్ ఉంది. ఈ విధంగా లోపల షేడెడ్ సర్కిల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఉంది. చూడండి ఎక్కడుందంటే ఇక్కడ ఉంది సర్కిల్, ఇక్కడ ఈ ఏ అనే ఆప్షన్లో, బి అనే ఆప్షన్లో. అంటే ఈ రెండింటిని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. మనకి డాటెడ్ సర్కిల్ అనేది ఈ కార్నర్లో కాదు, ఈ కార్నర్లో కాదు, లోపల ఉండాలి. అలా ఉన్నవి ఈ రెండే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రెండిట్లో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి చూడండి ఈ లైన్ అనేది ఇలా పైకి ఉండాలి. అలా లైన్ అనేది పైకి లేదు, ఇది ఇక్కడ కిందకు ఉంది కాబట్టి ఇది కూడా ఆప్షను ఎలిమినేట్ చేయొచ్చు. ఈ లైన్ అనేది చూడండి ఈ కార్నర్కి పైకి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఒక రెక్టాంగిల్స్ ఇచ్చాడు. ఈ రెక్టాంగిల్స్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేశాడు, ప్లస్ పెట్టి 4 ఈక్వల్ పార్ట్స్ చేశాడు. అన్నిట్లో కూడా సేమ్ అదే విధంగా ఉంది. కార్నర్లో చూడండి మనకి చిన్న రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ 1, 2 అంటే లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, రైట్ సైడ్ కార్నర్లో ఒకటే ఉంది. ఇక్కడ ఖాళీగా ఉంది ప్లేస్. ఆ ఖాళీగా ఉన్న ప్లేస్ ఇక్కడ ఉంది రైట్ సైడ్ కార్నర్లో. ఇక్కడ చూడండి ఇక్కడ 4 కార్నర్లో కూడా రైట్ యాంగిల్ ఉంది, 4 కార్నర్స్లో కూడా రైట్ యాంగిల్ ఉంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఇక్కడ మనకి చూడండి 1, 2 లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, 2 ఓకే. నెక్స్ట్ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఒక రెక్టాంగిల్, బాటమ్ కార్నర్లో ఒక రెక్టాంగిల్. ఇక్కడ మనకి మిడిల్ లైన్ పైన ఒక రెక్టాంగిల్ అని ఉంది కార్నర్లో రైట్ సైడ్. అదేవిధంగా ఇక్కడ కూడా మిడిల్ లైన్ పైన రైట్ సైడ్ కార్నర్లో ఒక రెక్టాంగిల్ ఉంది. అంటే ఈ ప్రాబ్లం ఫిగర్కి సిమిలర్గా ఉన్న ఫిగర్ ఏంటంటే ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ప్రాబ్లం ఫిగర్లో ర్యాట్ ఇవ్వబడింది.
ఈ ర్యాట్కి ముందు మనము ఈ ర్యాట్ అనేది ఈ షేప్లో లేదు. ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ప్రాబ్లం ఫిగర్ అనేది ఆన్సర్ ఫిగర్లో ఈ ర్యాట్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మూతికి 2 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి లైన్స్, 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు చెవులు చూసినట్టయితే చెవులు చూడండి, ఈ 2 కంపేర్ చేయాలి. ఇంకా ఈ 2 ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యాయి. కాబట్టి ఈ 2 ఒకసారి చెక్ చేసినట్టయితే చెవులు చూడండి, చెవులు చూసినట్టయితే చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ ఒక పైకి 2 ఇలా రావడం జరిగింది, కానీ ఇక్కడ సిమిలర్గా ఉన్నది ఈ చెవులు మాత్రమే. ఇక్కడ ఐడెంటిఫై చేసినట్టయితే ఆ చెవులు మాత్రమే. కాబట్టి ఈ 2 కూడా సిమిలర్గా ఉన్నాయి, కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఒక రెక్టాంగిల్లో ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ నుండి ఈ కార్నర్ మీదుగా ఒక యారో వస్తుంది, ఒక యారో. ఆ విధంగా చూడండి, ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ నుంచి ఒక యారో అనేది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉన్నట్టయితే ఓకే, కానీ యారో అనేది లోపల ఉంది, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ నుంచి ఒక యారో అనేది ఇటువైపు వెళ్ళాలి, అలా కాకుండా ఇటువైపు వెళ్తుంది, కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, ఒక ట్రయాంగిల్ లోపలికి వెళ్తుంది, ఇది ఒక యారో బయటికి రావాలి, కానీ ఆ విధంగా ఉన్నది చూడండి, ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్ నుంచి ఒక రే అనేది బయటకు వచ్చి ఆ రెక్టాంగిల్ సైడ్ని టచ్ చేస్తుంది. ఇంకో ఇక్కడ కూడా రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్ సైడ్ని టచ్ చేస్తుంది అయ్యారు. కాబట్టి ఈ ప్రాబ్లం ఫిగర్కి సిమిలర్గా ఉన్నది ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనకి 2013లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ.